కానీ నేను త్వరగా పరిగెట్టిస్తాను, కొంచెం నాతో పాటు పరిగెట్టండి. ఎందుకంటే మళ్ళీ రేపు జరగబోతున్న ఎలక్షన్ అనౌన్స్మెంట్కి పబ్లిక్ ఇలా ఫామ్ అవ్వడం అనేది 144 సెక్షన్ ప్రకారం రైట్ వే కాదు. కాబట్టి కొంచెం త్వరగా విని ముగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు. ఓకే, చాలా తక్కువ టైంలో ఈ సభను ఏర్పాటు చేశారనుకుంటా. నిజానికి మా క్యాలెండర్లో ఈ డేట్ లేదు. తర్వాత తమ్ముడు మాట్లాడి వెలుగు ఈ సభను ఏర్పాటు చేశారని తెలిసింది. ఎందుకంటే రేపు జరగబోయి దీని కొరకు ఈ 2 రోజులు డేట్స్ ఉండడం మంచిది కాదనుకున్నాను. కానీ దేవుని కృప ఈ సభ జరగడం. ఏది ఏమైనా వాక్యం పట్ల మీకు ఆసక్తి ఉంది కనుక కొన్ని నిగూఢమైన సత్యాలు ఈరోజు మనం నేర్చుకుందాం. చెదిరిపోతున్న కుటుంబాలకి, శ్రమను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనేకమైన ఒంటరి జీవితాలకి, జీవితంలో ఒడిదుడుకుల మధ్య నలిగిపోతూ ఇక జీవితంలో ఈ శ్రమను నేను ఎదిరించలేనని అనేకులు ఆత్మహత్యకు సిద్ధమవుతున్న అలాంటి వ్యక్తులకి ఈరోజు ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా అన్ని విధాలుగా నలిగిపోతున్న వారందరికీ ఈరోజు సమాధానం అవ్వాలి ఈ సభ. ఎందుకంటే ఈరోజు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఈ సమాజంలో ఉన్నాయి. అలాంటి సమస్యలన్నిటికీ బైబిల్ సమాధానం ఉంది. కాకపోతే దాన్ని సరిగ్గా బోధించేవారు, చెప్పేవారు కరువు అవుతున్న ఈ కాలంలో ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్నప్పుడు ఇంకా అనేక మంది వక్తలు ఈ వాక్యాలు మాట్లాడడం ఎంతైనా శ్రేయస్కరం. ఇవి చూద్దాం ఆలస్యం చేయకుండా. ఒక విచిత్రమైన సందర్భంలో మనం బయలుదేరుతాం. విలాప వాక్యములు. మీ దగ్గర ఉన్న గ్రంథం తీయండి. ఎవరు బైబిల్ చూడకుండా ఈ వాక్యాలు వినొద్దు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను, రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని వేటకారులందరిలో దాని నోదార్చువాడు ఒకడును లేడు, దాని చెలికాండ్లందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైపోయారు. కొన్ని వాక్యాలు అర్థం చేసుకుంటూ చదవకపోతే అపార్థాలు ఎక్కువ అవుతాయి. మనం చదువుతున్న ఈ వాక్యాలు, ఇది వాక్యమే కాదు, దీనికి ఒక పేరు ఉంది. ఇదొక పద్యం. ఈ పద్యంలో ఒక బాధ ఉంది, ఒక ఏడుపు ఉంది, ఒక నిట్టూర్పు ఉంది, గుండెలు బరువెక్కిపోయిపోయిన ఒక శ్రమ ఉంది. అంటే విలాప వాక్యాలంటే పద్యం అంటారా? ఏడుపుల్లో నుంచి వచ్చిన పద్యాలకు. ఏ ఏడుపులు గూర్చి, ఏం జరిగింది, దీని చరిత్ర ఏంటి తెలియాలంటే కొంత విషయం చెబుతాను, వినండి. ఇశ్రాయేలీలకి శత్రువులు బెడద ఎక్కువైపోయింది. ఇక్కడ చదువుకున్న వచనాల్లో విధవరాండ్లుగా కూర్చుండిపోయి ఒంటరైపోయిన ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు. పద్య భాగంలో లేదా ఆ పద్యాలలో లేదా ఆ ఏడుపు వ్యక్తీకరణలో స్త్రీగా పోల్చబడుతున్నది ఇశ్రాయేలీలని ఒక సమాజం. ఇది రాఫా వార్ అని మనం చూస్తున్నాంగా. ఈ రాఫా యుద్ధాలు ఏవైతే ఇప్పుడు కరెంట్ ఇష్యూ మనం చూస్తున్నామో, అక్కడ ఫైట్ చేస్తున్న ఇజ్రాయెల్ ఏదైతుందో ఆ ఇజ్రాయెల్ దేశం గురించి. ఈ ఇజ్రాయెల్ దేశానికి ఏమైంది ఆ రోజు? ఇశ్రాయేలుకి చరిత్రలో కాస్త వంకర బుద్ధి ఎక్కువ. త్వరగా ఎక్కడికి పోయినా ఇతరులను చూసి కొన్ని ప్రాక్టీసులు నేర్చుకుంటారు. మనం కూడా ఎవరైనా కొత్త వారిని కానీ కొత్త ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు కొత్తగా అలవాట్లు ట్రై చేస్తుంటామా. మనం మనలాగా ఉంటాం, కొత్త యాక్టింగ్లు నేర్చుకుంటాం. 4 రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి మనకి ఇస్సిస్ ఎక్కువైపోతుంది. మన లోకల్ లాంగ్వేజ్ మర్చిపోతాం మనం. అప్పుడప్పుడు కొంతమంది ఫారెన్ వెళ్ళి వస్తుంటారు,
ఏదో పని చేయడానికి. ఫారెన్ వెళ్ళిన లింగు అని 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు వెళ్ళి వచ్చేసరికి తెలుగు రానట్టు మాట్లాడుతున్నారు. చాలామంది ఈ మధ్య చూసారా, తెలుగు ఎంత నెత్తిగా మాట్లాడితే అంత ఫ్యాషన్ ఇప్పుడు. అరే ఎలా నేర్చుకుంటారంటే, ఎక్కడికి వెళతారు, వాళ్ళ మాట్లాడాలనుకుంటారు, వాళ్ళ బట్టలు వేసుకోవాలనుకుంటారు, వాళ్ళ కాఫీ కొడుతుంటారు. అక్కడ వరకు ఎందుకండి, మన క్రిస్టియన్ మ్యారేజ్లు ఎక్కువ సమ్మర్లో జరుగుతాయి. ఈ సీజన్లో, ఈ సమ్మర్లో జరుగుతున్నప్పుడు, సమ్మర్ అనగానే ఎలా ఉంటుందంటే టాప్లు వేసిపోద్ది, గాలి వేయదు, చాలా ఒక్కగా ఉంటుంది, ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు. అలాంటి టైంలో పచ్చి ఎండలో 12 గంటలకు సూట్ వేసేస్తారండి. ఆ సూట్కి నడుతుంది, ఎలాంటి చొక్కావులకే గాలేదు మనకి పగలు. ఆ టైంలో వేసుకోవాల్సింది లెనిన్ కాటన్ కానీ, ఈ మెత్తగున్న కాటన్ బట్ట వేసుకుంటే కాస్త గాలి వేస్తారు. అలాంటి టైంలో లోపల ఒక దళసర చొక్క వేసుకుంటారు, దానికి టై కడతారు, మళ్ళీ దాని మీద సూట్ వేస్తాడు, ఎలా లాక్కుంటాడు. అంత కష్టం దేనికంటే ఫారెన్లో క్రిస్టియన్ మ్యారేజ్లు ఎలా జరుగుతాయని మన వాళ్ళు చూసారు, ఎవడో అలవాటు చేశారు, ఇంకేసేసారు అంతే. ఇదంతా నడుస్తున్నాం, త్వరగా కాపీలు కొడతాం. ఇదిగో ఎక్కడికైనా బట్టల షాప్కి వెళ్తే ట్రెండ్ అని కాపీ కొడతాం. ఎక్కడైనా ఏదైనా తింటే ట్రెండ్ ఎక్కువ ఏది తింటుందో అది పాసిపోయినా అదే తింటాం. మనకన్నా కాపీ పేస్ట్కి ఎవరో తెలుసా? ఇస్రాయేలీ. మనకన్నా ఎక్కువ కాపీ కొడతారు. ఎంత కాపీ కొట్టారంటే వీళ్ళు దేవుణ్ణే ఎక్కిరించేంత అలవాట్లు నేర్చుకున్నారు. 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత బయటికి వచ్చారు. ఆ బయటికి వచ్చిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. యెహోషువ కాలం తర్వాత న్యాయాధిపతులను ఇస్తే అదుగో ఇదిగో బాగున్నారు అనుకున్న సమయానికి మళ్ళీ వంకర మార్గం పట్టారు. న్యాయాధిపతులు కూడా తప్పుడు మార్గాలకు పోయారు. ఎంత ఎక్కిరించే పనులంటే, పోషించేవాడు, నడిపించేవాడు, భోజనం పెట్టేవాడు, అన్నీ చేసేది ఈయనైతే చివరికి ఆయన పక్కన పెట్టి దేవీ దేవతలకు మొక్కడం స్టార్ట్ చేశారు. దేవుడు చెప్పాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, తప్పని చెప్పాడు. వినకపోతే అక్కడక్కడ ఫిలిస్తీన్ లేపి మొట్టికాయలు వేయించాడు. సరయ్యా వ్యాధుల చేత కొట్టాడు, బాధల చేత కొట్టాడు, రాజుల చేత కొట్టాడు, పొరుగు బలవంతుల చేత వీళ్ళని ఎంత ఈడ్చేయాలో ఈడ్చేశాడు. సమూయేలు కాలం ముగిసిపోయింది. పెత్తందారి వ్యవస్థ కావాలని మళ్ళీ కోరుకున్నారు. మాకు రాజు కావాలి. చరిత్ర వినని ఎలాపవాక్యాలు అర్థం కావాలి. మాకు రాజు కావాలన్నారు. వీళ్ళు రాజు కావాలని అడగడానికి కారణం ఏంటో తెలుసా? అచ్చు సమూయేలు కుటుంబం బాగాలేదు కనుకే ప్రజలు రాజు కావాలన్నారు. సమూయేలు కుటుంబం బాగోకపోవడం ఏంటి? సమూయేలు బాగున్నాడు, సమూయేలు కొడుకులు బాలేదు. సమూయేలు కొడుకులు లంచాలు తీసుకుని న్యాయాలు తీరుస్తున్నారు. సమూయేలు కొడుకులు అబద్ధాలకి పెద్ద పెట్టేస్తున్నారు. సమూయేలు కొడుకులు సేవని లాభాల బాట పట్టించేస్తారు, మార్కెటింగ్ చేశారు. అందుకే ప్రజలు ఇసుకుపోయారు. ప్రజలు ఇక న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుంది అని మాకు ఏలే ఒక రాజు కావాలన్న ప్రజలు రాజు కావాలని కోరుకోవడానికి కారణం చెప్పండి. సమూయేలు ఫ్యామిలీ డైరెక్ట్గా అనే లోపంగా మనకు కనబడుతుంది. నెక్స్ట్ రాజు వచ్చాడు. దేవుడు చెబుతున్నాడు, అన్నం పెట్టేది నేను, నీళ్ళు ఇచ్చేది నేను, శ్వాసముగా భూభాగాలు ఇచ్చేది నేను రాజుగా ఉండగానే నన్ను వద్దని వేరొకరిని రాజు కోరుకుంటున్నారంటే సమూయేలు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? బాధపడాల్సింది ఎవరు చెప్పు? నేను బాధపడ. సరే అయినా ఒక విషయం చెప్పు, రాజుల చరిత్ర వస్తే వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళని ఏడిపించే రోజులు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళ రథాల వెనకాల పరిగెట్టాలి, వాళ్ళ భోజనం బల్ల సర్దాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళకి నచ్చిన సాకరి అంతా చేర్చాలి. మీ ప్రజలు మిమ్మల్ని బానిసనం చేసుకుంటారు. ఇది మరీ గొడ్డి పరిస్థితి. అయినా ఇలా అన్నారు, లేదు చుట్టుపక్కల అందరు రాజుల చరిత్రలు నడుస్తున్నాయి, మాకు కూడా రాజు కావాలన్నారు. ఇంక ఏడండి అన్నాడు దేవుడు. రాజుల చరిత్ర వచ్చేసింది, రాజుల పరిపాలన జరుగుతుంది. ఆ రాజుల పరిపాలన అలా జరుగుతూ ఎలాగా మళ్ళీ దొంగ రాజుల పరిపాలన వచ్చేసింది. సౌలు, దావీదు, సొలొమోను. సౌలు 40, దావీదు 40, సొలొమోను 40.
120 శతాబ్దం కాలం తర్వాత రాజకీయం 2 ముక్కలు అయిపోయింది. సొలొమోను తర్వాత ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలైంది. ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగం రాజులు వేరు, దక్షిణ భూభాగం రాజులు. ఎప్పుడైతే ఇలా 2 ముక్కలు అయిపోయింది, 2 ముక్కలు అయిపోయినప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు పరిపాలించుకుంటూ పోతున్నారు. పొరుగు దేవీ దేవతలను ఆరాధించడం స్టార్ట్ చేశారు. యెహోవాని తక్కువ చేయడం ప్రారంభించాడు. మళ్ళీ దేవుడు వార్నింగ్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. మీ రాజులు మీరు కలిసి మీకు పెత్తందారి వ్యవస్థ ఇస్తే తప్పు చేస్తున్నారు. వర్షం కురిపిస్తున్న నన్ను మానేస్తారు, వర్షాన్ని పూజించడం స్టార్ట్ చేస్తారు. ఎండనిస్తున్న నన్ను చూడడం మానేశారు, ఎండనిస్తున్న సూర్యుని మొక్కడం స్టార్ట్ చేశారు. పూర్తిగా ప్రకృతి ఆరాధకులు, పూర్తిగా విగ్రహారాధకులు అయిపోయారు. మీరు మారకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చేస్తానని చెప్పమని యెరెమీయాను పంపించారు. ఎవరిని? నా చరిత్ర అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు. యెరెమీయాను పంపించాడు. యెరెమీయా నేను చెప్పమన్నాడు. యెరెమీయా చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, అస్సలు మీ పరిస్థితి బాగాలేదు. మీరు ఎలాగే ఉంటే మీ నదులు ఎండిపోతాయి. మీరు ఎలాగే ఉంటే మీ కడుపులు ఎండిపోతే, మీరు ఎలాగే ఉంటే మీ పరిస్థితులు గొడ్డుబారిపోతే, మీరు ఎలాగే ఉంటే మీ జీవితాలు చిందరవందరైపోతాయి. మీరు ఇలాగే ఉంటే మీ పరిస్థితులు ఘోరాతి ఘోరంగా మారిపోతాయి. అందుకే మీరు ఏం చేస్తారంటే, మీరు దేవుని వైపు తిరగడం స్టార్ట్ చేయండి. మీరు దేవుని వైపు తిరగకపోతే మీ పరిస్థితులు గడ్డుబారిపోతాయి అని చెప్తే యెరెమీయాకి వ్యతిరేకంగా కొంతమంది బోధకులు బయలుదేరి యెరెమీయా అలాగే చెప్తాడు, అన్ని దొంగ ప్రసంగాలు అన్నారు. యెరెమీయా చెప్తున్నది ఏం భయపడిపోకండి. యెరెమీయా అలాగే మాట్లాడతాడు. దేవుడు కొడతాడంటాడు, దేవుడు తిడతాడంటాడు, దేవుడు మాట్లాడకపోతే రోడ్డుకి ఈడ్చేస్తాడంటాడు. ఎలాంటి ప్రసంగాలన్నీ యెరెమీయా చెబుతూ ఉంటాడు. యెరెమీయా మాటలే వినకండి, అసలు యెరెమీయాని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ యెరెమీయా చెప్పాడు. యెరెమీయా ఒకవైపు చెప్తున్నాడు, 100 మంది సేవకులందరూ కలిసి ఒకవైపు చెప్తున్నారు. సత్యం చెప్తున్న యెరెమీయా లోకువైపోయాడు ఇశ్రాయేలుకి. అబద్ధాలు చెబుతున్న అబద్ధ బోధకులు గొప్ప అయిపోయారు ఇశ్రాయేలుకి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఊరుకోండి, దేవుడు ప్రేమమయుడు, మరీ అంత అలా కొట్టేస్తాడంటే, దేవుడు దయగలవాడు, అంత దారుణంగా ధాన్యం లేకుండా చేస్తాడంటే, దేవుడు గొప్పవాడు, ఆయన ఎందుకు మన శిక్షిస్తాడు. యెరెమీయా ప్రసంగాలు ఎలాగో ఉంటాయి, యెరెమీయా ప్రసంగాలు వెనకన్నా. దేవా, నా మాటలు వినలేదు, నేనే వెళ్ళి ఇలాంటి వర్తమానాలు అందించే సమయానికి మళ్ళీ నాకు వ్యతిరేకమైన బోధలు అనేక మంది బోధలు చెప్తున్నారు. ప్రభువా, నన్ను ఏం చేయమంటావంటే యెరెమీయా అన్నాడు, ఏం పర్లేదు వెళ్ళి చెప్పు యెరెమీయా అని. మళ్ళీ యెరెమీయా దేవుడు మాట కాదని నాకు యెరెమీయా వచ్చి చెప్తున్నాడు, అయ్యా ప్రజలారా, దేవుడు మీ మీదకి ఉగ్రతను తీసుకురాబోతున్నాడు. మీరు మారకపోతే ఇదిగో మీ మీద శిక్ష పడిపోద్ది, ప్రతిదండన పడిపోద్ది. దేవుడు నాకు చెప్పమని చెప్పాడంటే, నీకు చెప్పమన్నాడా అన్నారు. నాకు నిజంగానే చెప్పాడు. నన్ను దేవుడు ఇదిగో నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నన్ను ప్రత్యేకపరిచి నీతో మాట్లాడమని సెలవిచ్చాడని, నన్ను పంపించాడని చెప్తుంటే, అవునా? యెరెమీయా ఎంత చెప్తుంటే యెరెమీయాని ఎటకారం చేశారు. మళ్ళీ యెరెమీయా దేవుడి దగ్గరకు వచ్చి ఏడ్చాడు, అయ్యా అస్సలు వింటలేదా నా మాట చెప్తుంటే అన్న. యెరెమీయా నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్పాను. మళ్ళీ వెళ్ళి చెప్పాడు, మళ్ళీ వినలేదు. మళ్ళీ వెళ్ళి చెప్పాడు, మళ్ళీ వినలేదు. మళ్ళీ వెళ్ళి చెప్పాడు, మళ్ళీ వినలేదు. దేవా, వినడం లేదు ప్రభా, నువ్వు ఎన్నిసార్లు చెప్పమంటున్నావు. యెరెమీయా ఒక పని చేయి, ఇలా రా, ఈసారి కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. వెళ్ళి చెప్పాడు. మొత్తం వినన్నారు. దేవుడు అలా చేయడం ఇంటికి ఎక్కువ అన్నారు. ఎవరిని? యెరెమీయా. ఫీల్ అయిపోయాడు, ప్రభా వాళ్ళు వినడం లేదు ప్రభా, ఈసారి చెప్పు లాస్ట్గా. మళ్ళీ వెళ్ళి చెప్పాడు. ఈసారి కొట్టడానికి వచ్చేసారు. ఎవరి మీదకి? యెరెమీయా మీద. ఇలాగే ప్రతిసారి మా భూములు పోతాయి, మా బతుకులు పోతాయి, మా ఇల్లు పోతాయని ప్రతిసారి ఇలాంటి ప్రసంగాలు చెప్పేవంటే ఇసిరేస్తాం. యెరెమీయా ఏమన్నా బావిలోకి ఇసిరేశారు, చంపేంత ప్రయత్నం చేశారు. యెరెమీయా ప్రాణాలు తీసేంత పగబట్టేశారు. బాధపడ్డాడు యెరెమీయా. దేవా, నువ్వేమో చెప్పమంటావు, వెళ్ళి చెప్తే దేవుడు అలాంటోళ్ళు కాదని వీళ్ళంటావు. నేను వెళ్ళి గంభీరమైన ప్రసంగం చెప్పమని నన్ను పంపిస్తావు,
నా వెనకాలే చెడగొట్టే వాళ్ళు 10 మంది తయారవుతారు. నా ప్రసంగాల కన్నా వాళ్ళ ప్రసంగాలు నచ్చుతున్నాయి ప్రభు. నేను ఎంత చెప్పినా వినడం లేదు బ్రో అంటే వెయిట్ ఇలా రాయిస్తారు. ఈసారి ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రభా? ఇలా రా, ఒక కర్ర తీసుకో, కర్ర తీసుకున్నాడు, నీ తొడపైకి ఎత్తాడు. ఆ తొడపై నుంచి ఆ కర్రని ఇలా ఎరిసి తక్కాలని ఎరిసేసి, ఈసారి ఎగ్జాంపుల్ చూపించి మారకపోతే ఇజ్రాయిల్ దేశాన్ని ఇలా ఇరిసేస్తా అంటున్నాడు దేవుడు అని చెప్పాను. సింబాలిక్గా కర్ర పట్టుకుని వెళ్ళాడు, కర్ర ఇలా ఇరిసాడు. ఆ ఇరిసిన వెంటనే ప్రజలకు చూపించాడు, ఇదిగో దేవుడు ఇలా ఎర్రగొట్టేస్తా అంటున్నాడు మారకపోతే అంటే. మొత్తం విన్న అన్నాడు, ఎర్రగొట్టడులే అని. కుండలు తెచ్చి పగలగొట్టాడు, కుండల్లా పగలగొడతాను అంటున్నాడు అని. పగలగొట్టడులే అన్న. చెప్పాడు 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 విసుకుపోయాడు. దేవుడి దగ్గరకు వచ్చి అసహనాన్ని వ్యక్తీకరించాడు. దేవా, నాకు ఈ ఉద్యోగం వద్దు, నీకు నీ సేవకి నమస్కారం అంటాడు. నువ్వు వెళ్ళి చెప్పమంటావు, వాళ్ళు మారరు, వాళ్ళకి ఎన్ని చెప్పినా తిరగేసి నన్నే తప్పుపడతారు. నన్ను చెప్పలేను ప్రభు అన్న. చెప్పారు మియా. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక ముగించేద్దాం చెప్పంటే చెప్పడానికి వెళ్ళాడు, చెబుతున్నాడు. చెప్పడానికి వెళుతుండగా వెయిట్ ఎర్మియా వెయిట్, ఇలారా, రేపు మెసేజ్ మార్చే అన్నాడు. ఏం మెసేజ్ ప్రభు అంటే, ఇప్పటి వరకు కొట్టేస్తాను తన్నేస్తా అన్నావుగా, జాలి పడుతున్నానని చెప్పాను. ఏంటి ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉందో తెలియదు, ప్రసంగికులకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు చెప్పమన్న మెసేజ్ వేరు, ఇప్పుడు సడన్గా మెసేజ్ ఎలా ఉండాలట, రేపు జాలి పడుతున్నానని చెప్పారు మీ అంటే, ఇప్పుడు వెళ్ళి చెప్తే ప్రజలు ఎలా చూస్తారు? వచ్చావు లైన్కి అనుకుంటా, ఇదేగా చెప్పావు, మాట వెంటలేదని ప్రసంగం మార్చుకుని వచ్చావా అంట. ప్రభువా, నేను అబద్ధికుడిని అయిపోతాను. ఒక ప్రవక్త చెప్పిన మాట నెరవేరకపోతే ప్రజల్లో ప్రవక్త ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రవక్తలా చెప్తున్నారు, కారు వస్తుంది అన్నారు, కారు పోయింది. తెలంగాణలో పువ్వు వస్తుంది అన్నారు, పువ్వు వాడిపోయింది. రేపు ఏదో వస్తుందని చెప్తే ఇంకెవరు చెప్పలేదు, మన సీఎన్ఆర్ అని మేనేజర్ ప్రవక్తలు అందరూ. ఇలాంటి దొంగ ప్రవక్తలు కాదు, ప్రవక్త చెబితే జరగాలి, పక్కా జరగాలి. జరగకపోతే దీర్ఘదర్శి అబద్ధికుడు. దీర్ఘదంటే భవిష్యత్తు చెప్పిన వాడు, చెప్పినట్టు జరగకపోతే అబద్ధికుడు అయిపోతాడు. యెర్మీయాకి గిల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఒకటి చెప్పమంటావు, రేపు ఒకటి చెప్పమంటావు. ప్రభా, ఈ ప్రవక్త ఉద్యోగానికి ఒక నమస్కారం, రేపు నుంచి నేను వెళ్ళనంటే, లేదు యెర్మీయా, రేపు కల్దీని వాళ్ళ మీదకి పంపిస్తున్నాను. బాబిలోనియన్స్ కల్దీలు వాళ్ళ మీదకి వచ్చారు, తాట తీసేశారు. ఎంత ఘోరంగా వారిని హింసించేశారంటే ఇక భయంకరంగా చెప్పుకోలేనంతగా వాళ్ళని ఏడ్చి పడేశారు. ఏమైందో, ఎంతగా ఉగ్రత పాలైపోయారో ఇప్పుడు ఇలాప వాక్యాలకు రండి. ఎంత ఏడ్చారో అర్థమవుతుంది. 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయం ఇలాప వాక్యములు 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మా తల్లులు విధవరాండ్లైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి. విషయాన్ని వ్యక్తీకరిస్తున్నాడు చూడండి. ఏదైతే జరగబోతుందని యెర్మీయా చెప్పాడు, ఇప్పుడు అది వచ్చేసింది. యెర్మీయా గ్రంథానికి విలాప వాక్యానికి బాగా వినండి, లింక్ ఉంది. యెర్మీయా గ్రంథం అంటే ఏంటి? ఏం జరగబోతుందో చెప్పే ప్రవచన గ్రంథం యెర్మీయా. ఆ యెర్మీయా గ్రంథంలో ఏం చెప్పాడో, ఆ చెప్పింది ఎక్కడ జరిగిందో, అది ఎంత ఘోరంగా ఏడ్చారో చెప్పే గ్రంథం విలాప వాక్యము. విలాపం అంటే ఏడుస్తున్నారు. ఇది జరుగుద్ది అని యెర్మీయాలో చెప్పాడు. ఆ చెప్పింది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది?
విలాపవాక్యాలు జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్లైపోయారు. ఏమైపోయారట? మా తల్లులు విధవరాండ్లైపోయి, మేము దిక్కులేని వారం అయిపోయాం. మా తండ్రులందరినీ చంపేశారు, మా తల్లులు దిక్కులేని విధవరాండ్లు అయిపోయారు. చివరికి మా పరిస్థితి ఎలా ఉందంటే, ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగి, డబ్బులు ఇచ్చి నడుస్తున్నాను. వాళ్ళ నది నీళ్లు వాళ్ళే కొనుక్కోవడం అంటే ఎంత ఘోరం అండి. మనకి టెక్నాలజీ ఎక్కువైపోయి కొనుక్కుంటున్నాం, వాళ్ళకి దరిద్రం ఎక్కువైపోయి కొనుక్కున్నారు. మనకి టెక్నాలజీ పేరుతో వాటర్ కొనుక్కుంటున్నాం, ఆ రోజు వాళ్ళ సొంత నది నీళ్ళే వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి. చివరికి వాళ్ళ దేశంలో ఎండిపోయిన పుల్లలు, వాళ్ళ దేశంలో ఎండిపోయిన కట్టెలు వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి. నీళ్లు కొనుక్కుంటున్నారు, కట్టెలు కొనుక్కుంటున్నారు. చివరికి వాళ్ళు తరిమేవారు వాళ్ళ మెడల మీదకి ఎక్కారట. మేము అలసట నొంది ఉన్నాము, విశ్రాంతి అనినది మాకు లేదు. ఏమైందట? వాళ్ళ మెడల మీదకి ఎక్కారు. మీరు బ్లాక్ అండ్ వైట్లో ఏదో చూపిస్తున్నది అనుకోకండి. మీరు సీన్ ఊహించుకోండి. కల్దీలు అనే ఒక శత్రువర్గం వచ్చింది. ఆ శత్రువర్గం వచ్చి ఇశ్రాయేలు మెడల మీదకి ఎక్కారట. పూర్వ వాహనాలుగా ఎట్లు వాడేవారండి? గాడిదలను వాడేవారు, గుర్రాలను వాడేవారు. ఇజ్రాయెల్ దేశంలో కల్దీయులు లేదా ఇజ్రాయెల్ దేశంలో ఎవరైతే ఈ బాబిలోనియన్ చెరబట్టారో వాహనాలుగా ఎవరిని వాడారట? ఇశ్రాయేలు ప్రజలను వాడారు. రైట్, ఎవరారా? డౌన్ మేడ మీదకి ఎక్కేవారు. నడరా, పక్కూరు వెళ్దాం ఉన్నాడని ఈ పెత్తందారి అవస్థలు వాళ్ళ పీకల మీదకి ఎక్కితే గాడిదలు మోసినట్టు కల్దీలను మోసారు. గుర్రాలు మోసినట్టు మనుష్యుడే వేరొక మనుష్యుని మోసాడట. నీకు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్థమవుతుందా? నీళ్ళు కొనుక్కుంటున్నారు, కట్టెలు కొనుక్కుంటున్నారు. చివరికి వాళ్ళని మెడల మీదకి ఎక్కి మోస్తున్నారు. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. పొట్టకూటికై ఐగుప్తీలకును అసూరిలకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైపోయారు. వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవరు? పొట్టకూటికి ఏడుస్తున్నాం ప్రభు. ఇలా ఏడుస్తారనే చెప్పాడు ఎవరండి? ఇలా జరుగుద్దనే చెప్పాడు ఎవరండి? ఇలాంటి రోజులు రాకూడదనే ఇర్మియా చెప్పాడు. మీరు ఆ విగ్రహాల వైపు నుంచి, దేవునికి విరోధమైన పరిస్థితి నుంచి దేవుని వైపుకి తిరగండి రా. ఈ శ్రమల పాలు అవర్రా. ఈ పంటల పడిన పరిస్థితి, ఈ పొట్టలు నిండిన పరిస్థితి, మీ బిడ్డలకి ఇదిగో అనారోగ్య సమస్యలు ఇవి రాకుండా, తండ్రులు చనిపోకుండా, తల్లులు విధవరాండ్లు అయిపోకుండా, ఈ శ్రమలో మీరు చచ్చిపోకుండా ఉండాలంటే దేవుని వైపు తిరగండి అని చెప్తే అంత పాపం ఏం చేయట్లేదు అన్నారు మీరు. ఆ చెప్పింది ఈరోజు జరిగింది. ఆ జరగాల్సిన నష్టం ఇప్పుడు మీ కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారంటే, అయ్యా పొట్టకూటికి ఏడుస్తున్నాం, కట్టెలకి ఏడుస్తున్నాం, నీళ్ళకి ఏడుస్తున్నాం. చివరికి 11వ వచనంలో శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపేశారు. యోధా పట్టణంలో కన్యకులను చెరిపేశారు. ఏం చేశారట? యూదా పట్టణంలో సంసారం చేస్తున్న స్త్రీలను బయటికి తీసుకొచ్చి దారుణంగా మానభంగం చేశారట. కన్యలను బయటికి తీసుకొచ్చి దారుణంగా మానభంగం అంటే ఇక స్త్రీలు అన్నవారిని, ఇశ్రాయేలు స్త్రీలను భయంకరంగా చరి చేసి అత్యాచారాలు చేసేసారు. ఘోరంగా వాళ్ళని ఏడిపించేశారు. ఘోరంగా వాళ్ళని చంపేసేంత పరిస్థితులు చేశారంటే పురుషులను చంపేస్తున్నారు, స్త్రీలను దారుణంగా చరిచేస్తున్నారు, కట్టెలు అమ్ముతున్నారు, నీళ్ళు అమ్ముతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు, శ్రమల మధ్య వాళ్ళు నలిగిపోతున్నప్పుడు విలాప వాక్యాలు రాశాడు. ఎవరు చెప్పండి? ఎరిగిన ఇది గ్రంథం వెనక. ఇప్పుడు అడుగుతున్నాను, మన జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం. శ్రమలు ఎదుర్కోవడం చాలామందికి రాకే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. చాలామందికి శ్రమలు ఎదుర్కోవడం రాకే అనేక మంది పురుషులు ఉపశమనం కొరకు తాగేస్తున్నారు.
చాలామంది పురుషులకి శ్రమను ఎలా ఎదుర్కోవాలో తెలియకే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఏదో ఒక ఉపశమనం కావాలి, ఆ ఉపశమనం కొరకు ఏదో ఒక దుర్మార్గమైన పని చేస్తున్నారు. ఈ శ్రమను ఎదుర్కోవడం రావట్లేదు. అందుకే శ్రమను ఎలా ఎదుర్కోవాలో, శ్రమ నుంచి ఎలా బయటకు రావాలో మనకి చక్కగా నేర్పించే గ్రంథమే విలాపవాక్య. ఏమి నేర్పిస్తుంది? ఇప్పుడు వెళదాం, దీని బ్యాక్గ్రౌండ్ అర్థమైందిగా. విలాపవాక్యాల వెనకాల ఇంత రక్త చరిత్ర నడుస్తుంది. యవనస్తులు సిగ్గుపడిపోయారు. అంత పరిస్థితుల మధ్య ఏమని రాస్తున్నారు? ఇప్పుడు 3వ అధ్యాయం 25వ వచనం నుండి, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. జీవితంలో అన్ని మార్గాలు మూసుకుపోయి శత్రువులుగా మరణము, వ్యాధులు, అప్పులు మన జీవితం మీద భయంకరమైన పాలన చేస్తున్నప్పుడు ఆ టైంలో వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియాలంటే ఇక్కడ చెప్తున్నాడు, శ్రమల్లో ఒక సూత్రం నేర్చుకోవాలి. ఆ శ్రమల్లో సూత్రం ఏంటో తెలుసా? యెహోవా దయాళుడని నేర్చుకోవాలి. దయాళుడంటే నా శ్రమలో నాకు దయ చూపించే ఒకే ఒక్క మంచోడు నేను నమ్ముకున్న దేవుడు. ఒక మాట అడుగుతున్నాడు, చెప్పండి. ఎలా సార్ దాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక ఉదాహరణ. ఒక సువార్థికుడు, ఇంగ్లీష్ ఇవాంజలిస్ట్, సువార్త చేస్తున్నాడు. వయసు మళ్ళితే ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేది ఏంటంటే క్యాన్సర్లు వస్తాయి. ఆ సేవకుడికి క్యాన్సర్ వచ్చేసింది. సేవకుడికి క్యాన్సర్లు వస్తాయి ఏంటంటే సేవకుడికి కూడా వస్తాయి క్యాన్సర్. దేవుడి పనిలో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తాయి. వచ్చింది సమస్య. డాక్టర్లు చెప్పేశారు 50-50, బతకొచ్చు, బతకపోవచ్చు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిపోయారు. నాన్న వారు ఎవరిని అక్కడికి రానివ్వరు. బాగా వినండి, వ్యాధులు ఎవరికైనా ఉంటే ఆ లోపలికి తీసుకెళ్ళిపోయే లోపల పెట్టేశారు. సంఘం అంతా బయట ఉండి ఏడుస్తుంది, కొడుకులందరూ దూరంగా ఉండి ఏడుస్తున్నారు. నాన్న వారు ఎవ్వరు ఆయనకి దగ్గరగా లేదు. ఆ యొక్క రూమ్లో ఐసీయూలో ఒక్కడే ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు తప్ప అప్పుడప్పుడు కనబడి వెళ్ళిపోతున్నారు. డాక్టర్లు ఇంకా కొంతకాలం గడిచాక 50-50 కాదు 90% అయినా బతకపోవచ్చు, ఓప్స్ వదిలేసుకోండి అని చెప్పారు. ఆ విషయం ఆయన కూడా అర్థమైపోయింది. ఆ టైంలో బతకడు అనుకున్న పాస్టర్ గారు బతికి బయటకు వచ్చేసారు. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న సువార్థకుడు కనుక ఆ దేశంలో ఆయన టెస్ట్ మనీలు ఇంటర్వ్యూలుగా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయ్యా, భయంకరంగా క్యాన్సర్కి ఆ ఫైనల్ స్టేజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరో బతకరు, మిమ్మల్ని ఏకంగా లోపలికి సీరియస్ అని తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మీరు బయటకు వచ్చి బతికేశారు. ఏ హోప్తో మీరు బతికారు అని, ఏ ఆధారం ఉందని మీరు బతికారు? అసలు మీకు బతుకుతామన్న ఆశ మీకు ఎలా పుట్టుకొచ్చు? ఏముంది సార్ అని అడిగితే ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, అయ్యా, నాకు డాక్టర్ల మీద కాదు, నా విశ్వాసుల మీద కాదు, నా ప్రియుల మీద కాదు, నా పిల్లల మీద కాదు, ఆ శ్రమలో నేను బతికి ధైర్యంగా ఉండడానికి ఒకే ఒక్క మాట నాకు గుర్తుంది, యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడని ఎలా అంటే నాకు ఒకే ఒక్కటి, ఆయన సేవ చేస్తున్నాను, ఆయన పరిచర్యలో తిరుగుతున్నాను, ఆయన ఊపిరి తీసుకుని బతుకుతున్నాను. ఇప్పుడు చావైనా బతుకైనా ఆయన చేతుల్లో ఉంది. ఈ శ్రమలో నా మీద జాలి పడేవాడు ఒకే ఒక్కడు, నాది. నా మీద దయ చూపించేవాడు ఒకే ఒక్కడు, ఆయన దయ చూపిస్తే బతుకుతాను. అందుకే ఈ శ్రమలో నాకు లంగర్లా తగిలిన ఒకే ఒక్క మాట, నా దేవుడు దయాళుడు.
ఆ శ్రమలో నేను ఎలా ధైర్యం ఉండగలిగాను? నా దేవుడు దయాళుడని నమ్మాను. ఆ దయాళుడని నమ్మాను గనకే, ఆ నేను నమ్మగలిగాను గనకే నాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో నేను ఉండగలిగాను. ఈ క్యాన్సర్లో నేను బతికేస్తాను. మనం ఎలాంటి వాళ్ళు చెప్పనా? క్యాన్సర్ వద్దండి మనకి, చిన్నది ఏదో వచ్చిందని చాలు బెంగెట్టుకుని చచ్చిపోతాం మనం. చిన్నదే. కరోనా టైంలో చూడండి, కరోనా రాలేదు, బొంద రాలేదు. పక్కోడికి వచ్చిందంటే వీడికి కంగారు అయిపోయి వచ్చి వీడు తెచ్చేసుకునేవాడు కరోనా. టీవీలో ఏదో చెప్పేవారు, కరోనా లక్షణాలు ఇలా ఉంటే అలా ఉంటాయి అడిగారు అనుకున్నా. మనకు దరిద్రుడు చెప్పి చిన్న వ్యాధికి జ్వరం వస్తే భయం నీకు, 2 మోషన్స్ గట్టిగా అయితే భయం నీకు ఏదైనా తినలేకపోతే గ్యాస్ట్రిక్ ఎక్కువైతే భయం, గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియదు నీకు, అంతా భయమే. ఆ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్న ఆయన అడగండి ఎలా ఉండగలిగాడు ధైర్యం అంటే, ఇంత పెద్ద శ్రమలో నా గుండెల్లో ధైర్యం నింపబడ్డానికి కారణం నా బైబిల్లో ఒక మాట నేను నమ్మాను, నా దేవుడు దయాళుడు. నా దేవుడు దయాళుడు. శ్రమలో ఈ గ్రంథం లేదా ఈ ఇలాప వాక్యాలు నీకు నాకు నేర్పిస్తున్నది. శ్రమల్లో అటు ఇటు చూడకో. డాక్టర్ మంచోడా, రికమెండేషన్ ఉందా, ఈ శ్రమలో ఈ వ్యాధుల్లో నేను ఎలా బతుకుతాను, ఇక నేను బతకని ఎలాంటి రోగం నాకు వచ్చింది ఏంటని ఏం కృంగిపోకు. శ్రమలో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క మాట, నీ దేవుడు దయాళుడని నమ్మంతే. నీ దేవుడు గొప్పోడని నమ్మంతే. ఆ డాక్టర్ మంచోడు, ఈ డాక్టర్ మంచోడు, ఆ డాక్టర్ మంచోడు కాదు, ఆ డాక్టర్ నడిపించే నీ దేవుడు మంచోడు. గుర్తుపెట్టు. నీ దేవుడు శ్రమలో ఆదరించేవాడు. ఈ విలాప వాక్యాల్లో నీకు నాకు నేర్పిస్తున్న మొట్టమొదటి మాట, దేవుడు దయ కలిగిన వాడు, ఆ దయ కొరకు ఓరకుండి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? కనిపెడతామా? సండే స్కూల్ పిల్లల్లాగా 70 సార్లు కంగారైపోతాం. సండే స్కూల్ పిల్లలు కూర్చుంటారు కుదురుగా. టేబుల్ కింద ఒకటి దూరుతాడు, బీరువా కింద ఒకటి దూరుతాడు, కిటికీ పట్టుకుని ఒకటి దూరుతాడు, బల్ల కిందకి ఒకటి దూరుతుంటాడు. పిల్లలు వాళ్ళు కూర్చోరు, ఎందుకంటే వాళ్ళకి ఏదో పెద్ద శ్రమలా ఉంటుంది. అది మనకు శ్రమ వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? సేమ్ చిన్నపిల్లల్లో ప్రవర్తిస్తామండి. ఏదో అయిపోతుందని ఆ ఎమ్మెల్యే దగ్గర పరిగెడతాం, ఏదో అయిపోతుందని ఆ ఎంపీ దగ్గరికి పరిగెడతాం, ఏదో అయిపోతుందని ఆ డాక్టర్ దగ్గర పరిగెడతాం, ఏదో అయిపోతుందని ఇంకా ఈ శ్రమని ఏదోలా ఎన్ని కుప్పగంతులేస్తాం. శ్రమలో బైబిల్ నేర్చుకోమంటుంది, నీ దేవుడు గొప్పవాడని నమ్ము, నీ దేవుడు మంచివాడని నమ్ము. రెండోది, ఓపికతో కనిపెట్టు. పరిగెట్టుకో, అటు ఇటు లేచి 70 సార్లు ఆడి మాటిని ఈడి మాటిని ఎవడెవడో గాలి మాటలు చెప్తారు. ఎందుకండి అక్కడ కాదండి ఇక్కడికి రండి 3 వారాలు తగ్గిపోద్ది అంటాడు, అక్కడ కాదండి అక్కడ రండి 7 వారాలు తగ్గిపోద్ది అంటాడు. మరొకడు వచ్చి ఇంకా అక్కడికి వారాలు ఇక్కడ వారాలు కాదు, ఆ దేవుడు ఈ దేవుడు కాదు, ఆ దేవుడి దగ్గర రండి ఆపద మొక్కలు వాడు, ఆ దేవుడు తగ్గిపోద్ది అన్నాడు. వెళ్ళిపోతాను. శ్రమలో అక్కడికి పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి కాదు. బైబిల్ చెప్తుంది నీకు మొట్టమొదటి శ్రమలో ఎక్కడికి పరిగెట్టకుండా నేర్చుకోవాల్సింది యెహోవా దయాళుడని నేర్చుకో. రెండోది, ఆ దయ వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టు. ఒకటి నేర్చుకో, శ్రమ ఆయన అనుమతిస్తే కానీ రాదు. ఆయన అనుమతి ఇచ్చాడు. ఎప్పటి వరకు ఈ శ్రమ ఉంచుతాడు నాకు తెలియదు, అలాగే ఉండనియండి. ఆయనకు దయ వచ్చినప్పుడే ఈ శ్రమలోంచి నన్ను బయటికి తీస్తాడని, ఆయన దయ కొరకు ఆ శ్రమలో ఓపికతో ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి. మనం కనిపెడతామా? ఒకడు అన్నాడు, ఇంక రేపు నుంచి నేను చర్చికి రానండి అన్న. అన్న ఇంకెందుకండి? చర్చికొచ్చా కూడా ఇంక వేద చెత్త ఇంకెందుకండి? రేపు నుంచి నేను ఇంక రానండి అంటున్నారు. ఇంకెందుకండి? ఇంక యేసుప్రభువు నమ్ముకున్నా కూడా శ్రమలు అంటే ఇంక రామండి. ఆ మధ్య కురగాడు ఉండేవాడు, బాగానే వచ్చాడు చర్చికి, డిఎస్సి ఎగ్జామ్ అయింది, రావడం మానేవాడు. ఎవరంటే 1 మార్క్ ఇవ్వలేకపోయాడు దేవుడు, ఇంక రానండి. అంటే నీ 1 మార్క్ వస్తే నీ దేవుడు, నీ 1 మార్క్ ఇవ్వకపోతే దేవుడు. కేవలం డిఎస్సి ఎగ్జామ్లో 1 మార్క్ రాలేదని మానేసిన ఉన్నారు, వాళ్ళ వ్యాధి ఇంకా త్వరగా తగ్గలేదని చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రియులు చనిపోయారని మానేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు, ఆ తమ్ముడు చర్చికి యాక్టివ్గా వస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చాడు. సడన్గా రావడం మానేసి ఏరా అంటే చనిపోయిన తర్వాత ఇంకా దేవుని తిట్టడం మొదలెట్టాడని. అది అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇక దేవుడి దగ్గర రారంటే రారు, ఓపిక లేదు.
శ్రమను అర్థం చేసుకునే విధానం లేదు. అది ఎందుకు ఈ శ్రమను దేవుడు మనకు అనుమతించాడు, అది ఏం అర్థం అవ్వదు. అలాంటి టైంలో కామెంటరీలు ఎక్కువైపోతాయి. వాళ్ళకు కూడా కామెంటరీ చేస్తున్నారట. ఎవరు కామెంటరీ చేస్తున్నది? ఇశ్రాయేలు కుమారులు. 27 వచనం చూడండి. యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద కాడిన మోపినవాడు యెహోవాయే. బాగా వినండి, ఈ రిఫరెన్స్ ఎక్కువ ఎక్కడ చదువుతామండి? చెప్పండి. యూత్ మీటింగ్లో చదువుతాం. ఈసారి అర్థమైతే చదవరు. ఇంకా చూడండి, ఇక రాయబడిన మాట ఏంటో తెలుసా? యవన కాలమున యెహోవా కాడి మోయిటి మేలంటే ఇక్కడ సందర్భంలో యెహోవా కాడంటే ఇశ్రాయేలు యువకులందరూ, యోధ యువకులందరూ మూలుగుతున్నారట. ఏమని మూలుగుతున్నారంటే, కల్దీలు శత్రువులు వచ్చి వాళ్ళ మీదకి ఎక్కారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు. వాళ్ళ శ్రమను దేనిగా పోలుస్తున్నాడు ఇందులో? కాడి. వాళ్ళు సనుక్కుంటున్నారంటే ఏమని సనుక్కుంటున్నారు? మా అయ్యలు తప్పులు చేస్తే మేమెందుకు కాడి మొయ్యాలి? మా అయ్యలేదో దేవుడికి విరోధంగా ఉంటే ఆ శ్రమను మేమెందుకు మొయ్యాలి? మాకేంటి శ్రమ? మా అయ్యలు విగ్రహారాధన చేశారు, అందుకని మమ్మల్ని కొడతాడా? మా అయ్యలేదో తప్పుడు పని చేశారు, అందుకని దేవుడు మా కుటుంబాల వరకు మమ్మల్ని సినివేస్తాడా? మా పితరుల దేవునికి సరిగ్గా లేకపోతే ఇప్పటి వరకు ఇదిగో ఈ భయంకరమైన ఈ చెర అనే కాడి మా మీద పెడతాడని మూలుగుతున్నారట. చాలామంది మూలుగుతున్నప్పుడు యెర్మీయా వాళ్ళ కాన్సెప్ట్ చెప్తున్నారే, యెహోవా ఎత్తుని కాడి మీకు మంచిదని నేర్చుకోండి. అయినా ఒక ప్రశ్న అడుగుతున్నాను. తండ్రులు తప్పు చేస్తే పిల్లలు మోయడం ఏంటని చాలామంది లాజిక్ అడుగుతారు. ఈ మధ్య ఎక్కువైపోయి అమ్మ ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు. మా పితరులు ఏదో చేస్తే మేము ఈ కాడెందుకు మొయ్యాలంటే వినండి చెబుతారు. ఇంటికి యజమాని ఉన్నాడు అనుకోండి, బాగా తాగుతున్నాడు అనుకోండి, తాకరా 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 అని తాగడం పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది ఈ మధ్య. ఎంత తాగేస్తా అంత హీరోలు అన్నమాట. హీరోలు అందరికీ ఓ రోజు బ్యాగ్ వేస్తారు, తెలుస్తలేదు. రాదు, నేను సీరియస్ చెప్తున్నాను, రాదు ఇంకొక రోజుకి. ఇప్పుడు పైప్ వేస్తారు, పక్క నుంచి ఇలా పైప్ వేసి స్కూల్ బ్యాగ్లో ఇక్కడ కడతారన్నమాట. అందులో దిగుతుంటుంది డ్రాప్ డ్రాప్ డ్రాప్. తాగుతారు. చిన్న వయసులో తాగేస్తున్నారని అడుగుతున్నాను. చిన్న వయసులో తాగేస్తున్నారు. ఈ చిన్న వయసులో తాగుడు అలవాట్లు ఉండగానే ఏదో ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. ఈ అమ్మాయి వీడొక బిడ్డని కనే సమయానికి ఆ బిడ్డ అదుగో నడుస్తున్నాడన్న సమయానికి తాగుడు అవ్వారాలకి ఆ కిడ్నీ కొట్టేస్తారు. ఇది ఒక సమస్య వస్తుంది. ఈ టైంలో ఇంటికి తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంత డబ్బులు ఉన్నాం. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు ఎవడో బాగా వినండి, డబ్బులు ఉన్నవాడు ఎవడు తాగడానికి అలవాటు పడ్డు. ఎందుకంటే ఆడికి డబ్బులు ఎలా వచ్చాయంటే వీడికి ఎలాంటి ఎదవేసాలు లేవు కనుక అది డబ్బులు తెస్తాడు. నీకు ఎదవేసాలు ఎక్కువే కనుక డబ్బులు తయారు ఎక్కువ. మనం అంతంత మాత్రం మన మిడిల్ క్లాస్ లో క్లాస్లో మనం తాగుతాం ఎక్కువ. ఈ తాగే వ్యవహారాలు మన తాతలు తాగుతారు, మన అయ్యలు తాగుతారు, సిగ్గు లేకుండా. మళ్ళీ ఇది పౌరుషత్వం, మనం కూడా తాగుతున్నాం. చాలామంది కొడుకుల కోసం చెప్తున్నారు. తాగుతారు, జాయిన్ చేసేస్తారు. జాయిన్ చేసిన తర్వాత నేను అడుగుతున్నాను, చెప్పండి, మంచం పట్టేసావు, నీ అత్తమామలు అంటావా? అంతంత మాత్రమే. నీ అత్తమామలు ఏమి టాటాపూర్లా కాదుగా, వాళ్ళు ఏమి ఇవ్వలేరు. నీ భార్య ఏమి కలెక్టర్ ఉద్యోగం కాదు, ఏమి చేయలేరు. మీ అమ్మ నాన్న నీకు తెచ్చిపెట్టింది ఏమీ లేదు, ఎందుకంటే మీ అయ్యకి తిరగలేదు. ఇప్పుడు నువ్వు ఇలా చేసిపోయావు, అయిపోయావు, వేసేసారు, తీసుకెళ్తారు, చేతులు వేసేస్తారు, వీడు బతకడం ఇంకా అయిపోతాడని చెప్తారు. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసినప్పుడు నీ భార్య దగ్గరుండి చూసుకుంటా, కనీసం మందులు కొనుక్కోవడానికైనా అవసరం కనుక ఈ టైంలో దానికి మందులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే నేను చెప్తున్నాను, ఏ ఇంటికాడో పాచి పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఇది ఇంకా సిగ్గుమాలిందైతే ఇంక ఈ మాట నేను అనకూడదు, ఏ తప్పుడు పనులకు అలవాటు పడతారు. లేదా ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుంటుంది. నీ గర్భాన్ని పుట్టారుగా పిల్లలు, వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం చేయాలో. ఎక్కడ ఎవరైనా తింటే ఆ తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నిలబడి చూస్తుంటారు. ఆ ఎంగిలి మెతుకులు దొరుకుతాయి. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, నిన్ను చేసుకున్నందుకు నీ భార్యకి గుప్పెడి మెతుకులు దొరక్క పాసి పనులు చేసుకోవడం పోతుంది. నీ గర్భాన్ని పుట్టినందుకు నీ పిల్లలకి భవిష్యత్తు లేక ఏ సిగ్నల్ దగ్గర కూర్చొని నిలబడి అడుక్కోవడానికి తయారు. నేను అడుగుతున్నాను, నువ్వు తాగినంత ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పు?
నీ పిల్లల మీద, నీ భార్య మీద. అంటే తండ్రులు తప్పు చేస్తే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడతా చెప్పండి. నువ్వు బాగా వ్యభిచారం చేస్తున్నావు అనుకో, కొంప రోజు రోజుకి దిగజారిపోయిందనుకో, నీ ఇల్లు రోజు రోజుకి దిగజారిపోతే నీకే సుఖవేద వచ్చి నీ ఇంటికి నీకు రోగం తెచ్చుకుంటే దాని ఎఫెక్ట్ ఎవరు భరిస్తారు చెప్పు? నీ భార్య. నువ్వు అంటించుకున్న వ్యాధి నీ భార్య కంటే. నీ భార్య రొమ్ము పాలు తాగినందుకు ఆ బిడ్డలకు అనుకుంటా, చివరికి నువ్వేమవుతావు? నువ్వు చేసిన ఒక్క తప్పుకి గుర్తుపెట్టుకో, నీ పిల్లలు, నీ భార్య రోడ్డు మీద పడిపోతుంది. తండ్రులు తప్పు చేస్తే పిల్లలు భరించాలంటే భరించాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళ రక్తం పంచుకుని పుట్టావు కనుక వాళ్ళ మేలు చేస్తే నీకు మేలు జరుగుద్ది, వాళ్ళ కీడు చేస్తే ఆ కీడు నీకు జరుగుతుంది. నెక్స్ట్ రివర్స్ చెప్తాను. మన తండ్రులు బాగా డబ్బులు దాశారనుకోండి, ఆ డబ్బులు దాచి మన పేర్ల మీద దాశారనుకోండి, అది చచ్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఆ డబ్బు ఎవరు అనిపిస్తామండి? మనం అనిపిస్తాం. అదేంటి మా నాన్న దాస్తే నేను ఎలా అనిపిస్తున్నానంటే మా నాన్నకు పుట్టాను కనుక. ఇది నీకు అర్థమైతే మీ నాన్న డబ్బులు తెస్తే నెక్స్ట్ నువ్వు సుఖపడతావన్నది ఎంత వాస్తవమో, మీ నాన్న పనికి మాలినేస్తాలు వేస్తే ఆ నష్టాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నది కూడా అంతే వాస్తవం. గుర్తుపెట్టుకో, మీ అయ్య చేసిన తప్పులు నీ మీదకు వచ్చాయి అని చెబుతున్నాడు యిర్మీయా. యవనస్తులందరూ నిలబడుతున్నారు, మా పితరులు చేసిన తప్పులకి ఈ కాడి మేమెందుకు మొయ్యాలి? ఎందుకు మొయ్యాలంటే వాళ్ళకి పుట్టారు కనుక మొయ్యాలి. వాళ్ళ కుటుంబాన్ని వచ్చాను కనుక, వాళ్ళకి షుగర్ వస్తే మీకు షుగర్ రావట్లేదా? మీ అయ్యకి బట్టతలు అయితే నీకు బట్టతలు రావట్లేదా? మీ అయ్యి లూజ్ బాడీ అయితే నీకు లూజ్ బాడీ రావట్లేదా? మీ అయ్యి ఆకారం నీకు రావట్లేదా? మీ అయ్యి లక్షణాలు నీకు రావట్లేదా? మీ తండ్రి ఏది చేస్తే, మీ తండ్రి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఆ ఇశ్రాయేలు యువకులకి చెప్తున్నాడు, మేమెందుకు ఇది భరించాలంటే దేవుడు చెప్తున్నాడు భరించాలి. ఎందుకు భరించాలంటే మీ తండ్రులు తప్పులు చేశారు కనుక అది మీరు మోస్తున్నారు. మీరెందుకు మొయ్యాలి అంటే మళ్ళీ మీరు ఇలాంటి తప్పులు చెప్పండి చేయకండి. వాళ్ళ తప్పు చేస్తే దాని ఎఫెక్ట్ ఎప్పుడు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు తప్పు చేస్తే ఆ ఎఫెక్ట్ మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ మీ పిల్లలకు అర్థం. ఈరోజు ప్రతి ఒక్కడు ఏదో చేస్తున్నాడు. మీతో పోతాం అనుకుంటున్నారా? నువ్వు చీకటి పనులు చేస్తే ఆ పనులు నీ కుటుంబమే పడతాయి. నువ్వు తాగితే దాని ఎఫెక్ట్ నీ భార్య పిల్లలమే పడుతుంది. నువ్వు అప్పులు చేస్తే నేను దొరికిన కాడల్లా నువ్వు అప్పులు చేసుకుంటూ తిరిగితే ఆ తర్వాత తిప్పల తప్పని ఎవరికో తెలుసా? నీకు పుట్టిన నీ బిడ్డలకు తప్ప. గుర్తుపెట్టుకో, తలకాయ సరిగ్గా ఉంటే వెనకాల ఉన్నవారు బాగుంటారు. తలకాయకి సరి అయిన ప్రవర్తన లేకపోతే వెనకాల ఉన్న వారందరూ ఈ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. యిర్మీయా చెప్తున్నాడు, మేమెందుకు కాడి మొయ్యాలనకండి, ఈ కాడి మోపినది యెహోవా. ఎందుకు మోపే ప్రభు అంటే మీకు పాఠాలు నేర్పించాలని మోపాను, మీకు కొమ్ములు తిరగకూడదని మోపాను, మీకు మరలా మీ అయ్యిల్లాగా తిరగబడకూడదని నేను మోపాను. ఈ శ్రమ ద్వారా మీకు పాఠాలు నేర్పాలని మోపాను. అయినా యవ్వన కాలమున యెహోవా ఈ శ్రమ కాడి మోయిట మేలు. ఎలా మేలవుద్ది అంటే ఇదే శ్రమ టైంలో చెరగా ఎవరిని తీసుకెళ్ళిపోయారు తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగో. అంటే ఈ పుస్తకానికి సమకాలీన చరిత్రే దానియేలు చరిత్ర. ఆ శ్రమలో ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు? దానియేలు స్నేహితులు. ఇప్పుడు ఆ శ్రమలో ఈ శ్రమను మోస్తున్న యవనస్తులు ఎవరండి? దానియేలు ముగ్గురు స్నేహితులు. ఇప్పుడు ఆ కాడే వాళ్ళకి ఏమైపోయింది? మేలైపోయింది. మీరు ఓపికగా దేవుడు శ్రమ అనుభవించడని మీరు ఓపికగా మొయ్యండి. ఆ ఓపికగా మోస్తున్న శ్రమే మీకేమవుద్ది? మేలవుద్ది. ఎలా మేలవుద్ది? దానియేలుని చూడు. ఎలా మేలవుద్ది? దానియేలు స్నేహితులను చూడు. ఆ శ్రమలోనే ఆ దేశానికి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? అధికారులు అయిపోయారు. మా మీదకి ఎందుకు వచ్చింది ఈ శ్రమ? మా మీదకి ఎందుకు వచ్చిందంటే శ్రమలోనే నీకేవో దీవెన దాసించడని గుర్తుపెట్టుకో. ఈ తండ్రికి ఎందుకు పుట్టాను, ఈ ఊర్లో ఎందుకు పుట్టాను, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఈ వీధిలో ఎందుకు పుట్టాను సనుక్కుని కూర్చోక దేవుడు నాకు అనుమతి ఇచ్చి ఈ ఊర్లోనే పుట్టాలనుకున్నాడని నమ్మకంగా ఉండు. ఆ ఊర్లోనే నిన్ను దీవించిన పాత్రగా చేస్తాడు. ఆ శ్రమలోనే గొప్ప సాక్ష్యంగా నిన్ను నిలబెడతాడు. అందులో మనం నేర్చుకోవాల్సింది యెహోవా దయాళుడని. అప్పటి వరకు మనం నేర్చుకోవాల్సింది ఓపికతో ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. అందుకే యవ్వన కాలంలో యెహోవా కాడి మొయ్యట మేలు. వాళ్ళ మోసారు ఎంత మేలు జరిగిందో తెలుసా? వాళ్ళని సింహాల బోన్లో వేశారు.
ఈ రోజుకి అద్భుతమైన సాక్ష్యంగా నిలబడిన మేలు వాళ్ళకి జరిగింది. అగ్నికందకాల్లో పడేశారు, ఈ రోజుకి చరిత్రలో గొప్ప సాక్ష్యంతో నిలబడ్డారు. చివరికి ఆ శ్రమల్లోనే స్వజనులైన ఆ యవనస్తులందరినీ పక్కన పెట్టి విదేశీయులైన ఈ ముగ్గురిని ఆ దేశానికి అధికారులు చేసేసారు. అడుగుతున్నాను, దానియేలు అక్కడుంటే చరిత్ర వేరేలా ఉండి ఇజ్రాయెల్ దేశంలో ఉంటే దానియేలు చెరకెళ్ళాడు కనుకే దానియేలు చరిత్ర చెప్పండి వేరేలా చదువుకుంటున్నాం. ఇది ఆ కాడి దానియేలు ముగ్గురు స్నేహితులకి ఏమైంది చెప్పండి? మేలైపోయింది. శ్రమలో మేలులు జరుగుతాయంటే మేలులు జరిగితే ఆ మేలులు జరగాలి అంటే సూత్రం అని చెప్పండి. ఓపిగ్గా కనిపెట్టాలి. ఆ టైంలో చిన్న పిల్లల కంగారు అయిపోకూడదు. జరగనే ఏదో జరుగుతుంది, నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ప్రస్తుతానికి ఈ వ్యాధి నాకు వచ్చిందంటే ఏదో నేర్పిస్తున్నాడు. ప్రస్తుతానికి ఇబ్బందులు నాకు వస్తున్నాయంటే ఈ దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు. అయినా నాకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నా వారే నన్ను వెలివేసేసిన. నేను ఎవరిని ఏమను, నా ఓపిక అంతా ఆయన మీద వేసేస్తాను. ఓపికతో కనిపెడతాను. అలా కనిపెట్టు, ఒక రోజు రిజల్ట్ వస్తుంది. ఇంకా కిందకి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. అని చెబుతూ అతని మీద మోపిన వాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణ ఆధారము కలుగనేమో అని. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. ప్రభువు సర్వకాలము విడనాడుడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. బాగా మరో సూత్రం చెప్తున్నాడు. ఒకటి, శ్రమ వచ్చినప్పుడు ఏమి నేర్చుకోవాలట? దయాళుడని. శ్రమ వచ్చినప్పుడు రెండోది ఏమి నేర్చుకోవాలట? ఓపికతో కనిపెట్టుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాలంట, ఆయన ఎక్కువ కాలం బాధ పెట్టడు. ఏ కాలం? ఎక్కువ కాలం. అక్కడ చెప్తున్నాడు చూడండి, సర్వకాలము విడనాడు, సర్వకాలం విడనాడు, సర్వకాలము బాధ పెట్టడు. మరి ఆయన సర్వకాలం బాధ పెట్టడు, సర్వకాలం ఎడనాడు అన్నప్పుడు మరి ఎందుకు బాధ పెడుతున్నట్టు మనకి ఏదో నేర్పించడు. ఇంకా అంటున్నాడు చూడండి, ఆ కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణైనను బాధనైనను కలగచేయడు. అదేంటి అంటే ఆయన ఇష్టపడ్డ, అంటే మనం శ్రమ పడ్డం ఆయనకి ఇష్టపడదు కానీ శ్రమ పెడతాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆయనకి శ్రమ పెట్టడం ఇష్టముండదు కానీ శ్రమ పెడతాడు. ఆయనకి బాధ పెట్టడం మనకి ఇష్టపడదు, ఆయనకి ఇష్టపడదు కానీ మనల్ని ఏం చేస్తాడు? బాధ పెడతాడు. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నప్పుడు మాట వినకపోతే పిల్లలకి రెండు తగిలిస్తారు చూసారు. కొంతమంది పిల్లలు ఉంటారు అస్సలు కుదరంటారండి. అందులో వెళ్ళాడతారు, ఇందులో వెళ్ళాడతారు, అందులో వెళ్తారు, ప్లగ్లో వెళ్ళాడుతుంటాడు, ప్రతి దాంట్లో వెళ్తాడు. ప్రత్యేకించి కరెంట్ బోర్డులో వెళ్ళాడుతుంటాడు. అదే ఆడు వేయలేదు, తొట్టది సరిగ్గా అందులోకి వెళ్ళిపోద్ది. పెట్టేస్తే కాకిలాగా అయిపోతాడు. పెడితే వాళ్ళ అమ్మకి అర్థమవుద్ది. ఎన్నిసార్లు చెప్పినా విండో లాగా ఒకేసారి ఈ మీద ఏం చేస్తుంది చెప్పండి, పడేసి గట్టిగా తగులుతుంది. తగిలిన వెంటనే మళ్ళీ ఆయన దగ్గర లాక్కొని బాధపడతాడు. బాధపడడం ఎందుకు, కొట్టడం ఎందుకు? బాధపడడం దేనికి, కొట్టడం దేనికంటే? కొట్టడం దేనికంటే ఆడు చావకూడదని కొట్టాను. బాధపడడం దేనికంటే ఆడు బాధపడుతున్నాడని బాధపడ. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, నన్ను ఎందుకు ఈ వ్యాధి చేత, ఈ ఇబ్బందుల చేత, ఈ శ్రమ చేత నన్ను కొట్టావు ప్రభువా? నువ్వు పిల్లోడుగా ఆయన వైపు చూస్తే దేవుడు అంటాడు, నువ్వు కొన్ని విషయాల్లో నశించిపోకూడదని నీకు ఈ శ్రమ అనే దెబ్బ చేత కొట్టాను కానీ నువ్వు ఏడుస్తున్నావని వెనకాల మళ్ళీ నేను ఏడుస్తా. అర్థమవుతుందా? ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పిల్లలకి ఇంజక్షన్ చేస్తారు, ముఖ్యంగా టీకాలు, పోలియో ఇంజక్షన్ చేస్తారు. చూడు, ఈ పోలియో ఇంజక్షన్ ఈ మధ్య ఇక్కడ చేస్తున్నారు తొడకి, ఈ ఎదురు తొడ ఇలా ఎదురుగా చేస్తారండి తొడకి.
అది 2 రోజులు వాసిపోయి ఉంటుందండి, ఇలా వాపు వచ్చేస్తుంది. మళ్ళీ దానికి నడుసమ్మ చెప్తుంది ఐస్ గడ్డలు పెట్టమని. నాకు మొన్న తెలిసింది, మా అమ్మాయికి చేయించాను. చక్కగా తిరిగేది, ఆ పట్టీలు పెట్టుకుని మా ఇంట్లో అలా తిరుగుతుంది. వాళ్ళు సడన్గా ఉదయం లేచింది, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ అలా ఆగిపోయి రావట్లేదు, ఏడుస్తుంది. నేను ఏదో కాలుకి ఏదో కూర్చుకుపోయింది అనుకున్నాను. తెర చూశాను, ఆ పిక్కెంతో వాసిపోయాను. ఏమీ తెలియని వయసులో అంత అలా ఏడుస్తుంటే నేను అనిపించింది. అది చాలా బాధ వేసింది. ఇంత లావ్ అయిపోయి వాసిపోయి వాళ్ళంతా జ్వరం వచ్చేస్తుంది. కానీ విషయం ఏంటి తెలుసు, ఆ టీక దగ్గరుండి వేయించింది ఎవడంటే నేను. తనకి టీక వేస్తున్నప్పుడు చాలా ఏడ్చింది. ఆ నరుసమ్మ చాలా బలవంతంగా ఇక్కడ ఒకటి వేసేసింది. 2 టీకాలు వేసినప్పుడు 2 కాళ్ళు తనకి చాలా నొప్పి అయిపోతాయి. ఏడుస్తుందని తెలుసు, జ్వరం వస్తుందని తెలుసు, నడవలేదని తెలుసు. ఇక చాలా 2 రోజులు తనకి చాలా నీరసం వస్తుంది. ఇవన్నీ తెలుసు. ఎంత శ్రమ ఆ ఎరగన బిడ్డ భరిస్తుందని తెలుసు. అయినా నేను దగ్గరుండి ఏంచను. ఎందుకు ఏంచని చెప్పాను, నా బిడ్డకి భవిష్యత్తులో పోలియో రాకూడదంటే ఇప్పుడు ఈ శ్రమ అవసరం అనేంచింది. ఇది మీకు అర్థమైతే నీకెందుకు దేవుడు కొన్ని వ్యాధులు, ఇబ్బందులు, శ్రమలు నీ జీవితంలోకి అనుమతిస్తాడంటే భవిష్యత్తులో నీకు ఏదో జరగకూడదు, నష్టం జరగకూడదు, ఈరోజే నువ్వు మరీ మారాలని నీకు శ్రమ అనుమతించాడు. ఆయన అనుమతించాడు కానీ పైనుండేమో ఆనందంగా ఉన్నాడు. ఏం చేస్తాడట, హృదయపూర్వకంగా చేయకుండా బాధపడతాడట. దేవుడు సైకో దేవుడు కాదండి. చాలామంది సైకోలు ఉంటారు. సైకోలు తెలుసు కదా, చిన్నపిల్లల్ని గిల్లేసి ఆనందపడుతుంటారు. అదో సైకో లక్షణం అండి. ఆడ బొగలు ఏడు అని గిల్లేస్తాడు. ఆడి బొగలు గిల్లెత్తాడు, తొల్ల గిల్లెత్తుంటాడు, వాడు ఒళ్ళు గిల్లెత్తుంటారు. గిల్లేసి అది అలా ఏడు అంటారు. పిల్లోడు ఏడుస్తుంటే కదా ఆనందం. ఏమండి కొట్టేస్తుంటారు, ఏడిపించేస్తారు. పిల్లోడు సైకో లక్షణాలు అండి. అదో రకం. ఎదుటోళ్ళు ఏడుస్తుంటే ఆనందపడతారు. అది పిల్లలు ఏడుస్తుంటే ఆడు ఏడుతుంటే ముద్దుకుందంటే ఏడిపించేస్తుంటారు. దేవుడు కూడా నువ్వు ఏడిస్తే నాకు ముద్దుగా ఉంటుంది అంటలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సైకో కాదు. దేవుడు నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నువ్వు నవ్వుతే నేను నవ్వుతాను, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషం. అయినా మారాల గనకే ఇన్ని శ్రమలు నీ మీదకు అనుమతిస్తున్నాను, అయినా హృదయపూర్వకంగా ఇది నీకు చేయట్లేదు. హృదయపూర్వకంగా నీ మీదకి ఇది అనుమతించట్లేదు. అందుకే ఇది హృదయపూర్వకంగా చేయట్లేదు కనుకే నీకు కొన్ని పాఠాలు నేర్పించాలని ఈ బాధ నీకు అనుమతిస్తున్నాను. తాగొద్దు అని చెప్పాను, తాగావు. ఇప్పుడు నీకు అనుమతి ఇచ్చాను, రోగం వచ్చింది. ఇప్పుడేమవుతావు, బాధపడతావు. నువ్వు బాధపడతావని తెలుసు, ఇబ్బంది పడతావని తెలుసు. ఈ రోగంలో నేను వదిలేసంటే నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు తాకు. ఆ చీకటి పనులు వద్దురా అని చెప్పాను, చేసావు. ఆ చీకటి పనుల యొక్క బెడద ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. అప్పుల జోలికి పోవద్దురా అని చెప్పాడు, అప్పులు చేసావు. వాటి తిప్పలు ఎలా ఉంటాయని నీకు చూపిస్తాడు. ఇప్పుడు అప్పులు తీర్చే ప్రభువా నాకు ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు ఇచ్చాడు ఇవ్వడం. అప్పులు మళ్ళీ చేయకూడదు, ఇంకంతే. నువ్వు వాటికి జవాబు రాదు, గుర్తుపెట్టుకో. నేర్పిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నా ప్రభు అంటే దేవుడు మళ్ళీ వాటి జోలికి పోకూడదు. యెర్మీయాకు నేర్పించాడు. 1 దయాళుడని నేర్చుకోవాలి. 2 ఆయన కొరకు మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. 3 ఆయన హృదయపూర్వకంగా బాధ పెట్టడం నేర్చుకోవాలి. 4 ఆయన మనం బాధ పెట్టినప్పుడు ఆయన బాధపడతాడని నేర్చుకోవాలి. ఇంకా మనకి నేర్పిస్తున్నాడు. ఇంకా మాకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ముగించుకుందాం త్వరగా. 39 ఏం చెప్తున్నాడు చూడండి. సజీవులు ఎలాగూ మూలుగుచున్నారు, నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలా మూలుగుచున్నారు. కొంతమంది తెగ బాధపడిపోతున్నారంట. ఏమని బాధపడిపోతున్నారంట, చర్చికి వెళ్ళామండి, శ్రమలు వచ్చినాయండి అని బాధపడిపోతున్నారు. మాకేందుకు ఇన్ని శ్రమలను తెగ బాధపడిపోతున్నారంట. కొంతమందికి బాధ ఎప్పుడు ఎక్కువైపోతుంది చెప్పిన, బాధ శ్రమలు ఎలాగొచ్చాయని కాదు, వాళ్ళకన్నా పక్క వాళ్ళు సమాధానంగా ఉన్నారా. అదో రకం ఉంటారు తెలుసా జనాల్లో. మనం ఎలా అర్థం చెప్పండి, చిన్నప్పుడు మనం పాస్ అవ్వకపోయినా పర్లేదు చెప్పండి. అది అందుకే మనకి బాధ వచ్చిందన్న బాధ కన్నా మన పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నారని బాధ ఎక్కువైపోద్ది. వీళ్ళందరూ సజీవుల్లో ఉన్న వీళ్ళందరూ అంటున్నారట, సజీవులు ములుగుతున్నారట. ఏమని ములుగుతున్నారు, నరులు తమ పాపను బట్టి వారి పాప శిక్షను బట్టి ఎలా ములుగుచున్నారు. వాళ్ళు అనుకుంటున్నారట, మాకే ఇన్నెందుకు శ్రమలు, మాకే ఇన్నెందుకు ఇబ్బందులు,
మాకే ఇంత దరిద్రం వెంటాడుతుంది. అందరు శ్రమల్లో ఎలా ఫీల్ అవుతారు చెప్పినా? అందరు శ్రమల్లో ఫీలింగ్ ఏంటి తెలుసా? యోబు తర్వాత భూమి మీద ఇంత బాధలు అనుభవిస్తున్నది ఎవరంటే చెప్పండి, యోబుల్లో ఫీల్ అయిపోతారండి అందరూ. యోబు తర్వాత ఇన్ని బాధలు అనిపిస్తున్నది ఎవరంటే మేము అనుభవిస్తున్నాం ఈ ఫీలింగ్. యోబుకి భాగమేనండి, యోబు చేసిన తప్పుల్ని బట్టి యోబుకి శ్రమలు రాలేదు. మనకి మనం చేసిన తప్పులను బట్టి మన శ్రమలు వస్తాయి. నువ్వు తాగేవి కనుక శ్రమ, నువ్వు అబద్ధాలు ఆడేవి కనుక శ్రమ, నీకు ఇబ్బందులు వస్తున్నాయంటే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కాబట్టి శ్రమ, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళావు కనుక శ్రమ. యోబుకి శ్రమ, యోబు పాపం చేయడం వల్ల రాలేదు శ్రమ, దేవుడు సాతాను మధ్య పోటీ జరుగుతూ వచ్చింది యోబుకి శ్రమ. నువ్వు యోబు ఎలా అవుతావు? యోబులా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మనం ఎప్పటికీ ఎవరం కాదు చెప్పండి, యోబులేం కాదు. మన బాధ ఏంటో తెలుసా? మన శ్రమ ఏంటో తెలుసా? మనం చేసుకుంటూ వచ్చే ఇర్మియా అంటున్నాడు, మీ శ్రమ దేన్ని బట్టి వచ్చిందో తెలుసా? మీరు చేసిన పాపమును బట్టే మీకు శిక్ష వచ్చింది. కాదా చెప్పండి? మనం చేసిన నిర్ణయాలను బట్టి, మనం తీసుకున్న తప్పులను బట్టి, మన తప్పుడు నిర్ణయాలను బట్టే కదండి మన శ్రమలు. మన దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతాం, ప్రభువా మాకే ఇంతకు ఇలా జరుగుతుందంటే నువ్వు అలా చేసావు కాబట్టి. ప్రభువా మాకు ఎప్పుడు సమాధానం ఇస్తావంటే అడక్కో, ఓపికతో కనిపెట్టు. మనం టైం అడుగుతాం, వచ్చే వారాలు తీసేస్తావా? 3 వారాల నుంచి వస్తున్నాం, తీసేస్తావా? 7 వారాలు తీసేస్తావంటే అలాగ అడుగు, 70 వారాలని తీనంటాడు. గుర్తుపెట్టు. మరి ఎప్పుడు తీస్తావు ప్రభు అంటే నువ్వు మారితే తీస్తావు. బైబిల్ నాకు ఏం నేర్పిస్తుంది అంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు ఒక పని చేయి, నీ శ్రమలో మూలకు సనగకు, నీ శ్రమలో అక్కడికిక్కడికి పరిగెట్టుకు, నీ శ్రమలో ఆయన కొరకు కనిపెట్టు, దయాళుడని కనిపెట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. శ్రమలు అనేవి మొండలతో పోల్చారు. మొండల పొదలో పడిపోయాం అనుకోండి, బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? మొండల పొదలో పడిపోయాం, పెద్ద ముళ్ళ కంపలో పడిపోయాం. బెస్ట్ పొజిషన్ ఏంటండి? ఎక్కడ పడిపోయాం అక్కడ ఉండాలి, కదలకూడదు. కదిలితే ఎలా కదిలేవనుకో ఈ టైపు కూర్చిపోతాయి, ఎలా కదిలేవనుకో వెనక్కి కదిలితే నువ్వు ఎటు కదిలితే అటు కూర్చిపోతాయి. పొదల్లో పడిపోయినప్పుడు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? కాదలకుండా కూర్చో. శ్రమలనే పొదల్లో, శ్రమలనే మొండ్లలో పడిపోయినప్పుడు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పను? కదిలేవో ఇంకెక్కువ కూర్చుకుంటా. మరి ఎలా? పడేసిన వాడే మళ్ళీ ఒక రోజు చెప్పండి బయటికి తీస్తాడు, అప్పటి వరకు కదలకుండా కూర్చో. నువ్వు అలా కదులుతాను ఎలా కదులుతా అంటే ఇంకా గుచ్చుకుపోయి సెప్టిక్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు? నాకు ఈ శ్రమను తీయడానికి నేను కదిలిపోతున్నట్టు ఇంకో శ్రమ వస్తుంది, ఈ శ్రమను తీయడానికి కదిలిందంటే ఇంకో శ్రమ, ఇవన్నీ ముల్లే. బెస్ట్ పొజిషన్ ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడ కదలకు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి ఏమేమి వచ్చింది ఎక్కడ కదలకు, అలా కుదురుగా కూర్చో. దేవుడు దయాళుడని నమ్ము, ఆయన మీద ఆధారపడిపో, పూర్తిగా నీ చింత యావత్తు ఆయన మీదే ఓపికతో కనిపెట్టు. ఆయన బలమైన అస్తముల కింద అణిగి మరుగుండు, తగిన సమయం ముందు హెచ్చించువాడు ఆయనే. అప్పటి వరకు ఆయన దయ కొరకు కనిపెట్టు. మనం కనిపెట్టాం. మొండపదలో పడినప్పుడు కదిలితే ఎంత ప్రమాదమో, శ్రమలు వచ్చినప్పుడు అటు ఇటు పరిగెడితే ఇంకా శ్రమలు ఎక్కువైపోయి ప్రమాదంలో పడిపోతాం. మరి ఏం చేయాలి ప్రభు అంటే కిందకి చెప్తున్నాడు చూడండి, ముగించేద్దాం. 40 వచనంలో మనం యెహోవా తట్టు తిరుగుదాము, ఆకాశమందున్న దేవుని తట్టు. జనరేటరా చూడండి, అది కూడా ఆగిపోతుంది. నెక్స్ట్, తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము. ఆయన చెబుతున్నాడు చూడండి, మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తి పట్టుకుందాం. బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? శ్రమల్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటి, దయాళుడని నేర్చుకోవాలి. నెక్స్ట్, ఆయన కొరకు కనిపెట్టాలి. నెక్స్ట్, ఆయన ఉద్దేశపూర్వకంగా శ్రమలు మనకి ఇవ్వలేదని నేర్చుకోవాలి. నెక్స్ట్, మనం బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడని తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా ప్రభు అంటే నిన్ను గుణపరచడానికే చేస్తున్నా. ఇక చివరిగా నేను నేర్చుకోవాల్సింది ఏంటి ప్రభు అంటే, ఇక ఎక్కడికి పరిగెట్టుకో, ఆకాశం వైపు చేతులు వచ్చి, దేవా ఈ శ్రమ అనుమతించింది నీవే, ఈ శ్రమను తీసేసేది నీవే, నీ చిత్తము ఎలా జరిగినా నేను నీకు
కుంగిపోతున్నాను ప్రభు. యెరెమీయా చరిత్ర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెరెమీయా ఎంత నేర్చుకున్నాడంటే ఇలా వాక్యాల్లో, తన వయసు వచ్చినంటే తన స్వజనులైన తన యవ్వన బిడ్డలను ముక్కలుగా కల్దీలు నరికేస్తున్నప్పుడు వాళ్ళ రక్తం అలా వేర్లైపోతుంది. ఇశ్రాయేల్ని ముక్కలుగా నరికేస్తున్నప్పుడు ఆ రక్తం వేర్లైపోతుంది. గర్భిణీల గర్భాల్లో కత్తులు పెట్టి చీరేసి వాళ్ళ బిడ్డలను బయటికి తీసి బండకేసి కొట్టుతున్నప్పుడు ఆ రక్తం వేర్లైపోతుంది. యెరెమీయా ఆ రక్తం మధ్య మోకాళ్ళు వేసి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. దేవా, ఈ శ్రమల్లో మేమెందుకు మా బిడ్డలు చచ్చిపోతున్నాను నేను అడగట్లేదు. మా ప్రియుల రక్తాన్ని నేనే కల్లారా చూడటం ఏంటి, ఇదే సేవని అడగట్లేదు. మా గర్భిణీలు చనిపోతున్నా, మా స్త్రీలు చెరపబడుతున్నా, మా ప్రియులను నరికేస్తున్నా, మమ్మల్ని గాడిదల స్థానంలో మమ్మల్ని బరువులు మోసే జంతువులుగా మార్చేస్తున్నా, మా తల్లులు విధవరాణులు అయిపోయినా, మా దేశం అల్లకుల్లాలం అయిపోయినా, మా దేశం శ్రమల గుండా నడిచిపోతున్నా ప్రభువా, మోకాళ్ళు వేసి ఒక మాట అంటున్నాను, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. నేను నమ్ముతున్నాను ప్రభు. శ్రమలో నేర్చుకోవాల్సింది ఏంటి చెప్తున్నా? నా దేవుడు నన్ను వదిలేసాడు అనకండి. శ్రమలో దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రస్తుతానికి నా మొర నువ్వు వినడం లేదని అనుకోవట్లేదు. నా కొరకు నువ్వేదో కనిపెడతావు. నాలో ఏదో మార్పు నువ్వు చూస్తున్నావు, నాలో ఏదో ఇంకా నాణ్యత నువ్వు చూస్తున్నావు. అది వచ్చేంత వరకు ఇదిగో నన్ను నేర్పిస్తావు. ఒకరోజు సంపూర్ణమైన భక్తుడిగా నన్ను నిలబెడతావు. ఇప్పుడు చెప్పండి, నేను ముగించేస్తున్నాను. ఈ శ్రమల్లో ఇలాప వాక్యాలు నీకు నాకు నేర్పిస్తుంటుంది ఏంటో తెలుసా? మనలో ఇంకా బంగారం లాంటి క్యారెక్టర్ని దేవుడు చూడాలని. శ్రమలు వచ్చినప్పుడు ఇటు పరిగెట్టకండి. వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి పోయి మూఢనమ్మకాలు నమ్మకండి. అవి కట్టుకోండి, ఇక్కడ నమ్ముకోండి, తగ్గిపోతాయి అనకండి. ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటికి పోయి మూఢనమ్మకాల జోలికి పోకండి, దేవునికి దూరం అయిపోకండి. దేవుడు చెప్తాడు, దేవుడు ఏదో ఒక రోజు మాట్లాడుతూ ఉంటాడు. ఆ శ్రమల్లో ఓపిక ఉండు, దేవుడికి తగిన సమాధానం అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, శ్రమలు వచ్చినప్పుడే ఆది సంఘం విజృంభించింది. శ్రమలు లేనప్పుడు సంఘం ఢిల్లీలో తొడ మీద సంసోను నిద్రపోయినట్టు చెప్పండి, నిద్రపోయి. శ్రమలు ఉన్నప్పుడే మనం బాగుంటాం. శ్రమలు ఉన్నప్పుడు చూడండి, మనం ఎక్కడిలోంచో హృదయ లోతుల్లోంచి ప్రార్థన చేస్తాం. సుఖంగా ఉంటే నిద్ర వచ్చేది, ఇంక ప్రార్థన ఏమి ఉండదు. ఇంకా బాధ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్తాం. ఏ బాధ లేదనుకోండి, బీచ్కి వెళ్తాం, పార్క్కి వెళ్తాం, చుట్టాల ఇంటికి వెళ్తాం. అందుకే ఒక విధంగా శ్రమలు మనకి చెప్పండి మంచిదనే దేవుడు అనుమతిస్తాడు. మీరు చర్చికి వచ్చిన తర్వాత, దేవా ఏంటి ప్రభు ఈ శ్రమ మోయలేకపోతున్నాను అనకండి. దేవా, ఈ శ్రమ నాకు మంచిదైతే, అనుమతించింది నువ్వే అయితే, దీన్ని భరించే ఓపిక నాకు ఇవ్వు. ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవా, ఇరుకులు తీసి అనుకో ప్రభువా, ఇరుకులను అలాగే ఉంచు, ఆ ఇరుకులలోనే విశ్రాంతి. బరువును అలాగే ఉంచు, ఆ బరువును మోసే ఓపిక నువ్వు. కాడు అలాగే ఉంచు, ఆ కాడు మోసే శక్తి నువ్వు. నీ కొరకు శ్రమ అనుభవిస్తాను, ఇది నా జీవితంలోకి అనుమతించావు అంటే నేను ఖచ్చితంగా ఏదో నేర్చుకోవాల్సి ఉందని నేర్చుకో, దేవుడికి నచ్చుతావు. అంతేగాని వారాంతరం వచ్చి పాస్టర్ గారి దగ్గర నిలబడి పాస్టర్ గారి దగ్గర ఇలా మాట్లాడుతూ, పాస్టర్ గారు ఈ శ్రమ తీసేయాలని ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు, తీను ఉండి అంటాడు. నువ్వు ఏడాదంతా అటు ఇటు తిరిగి పరీక్షల టైంలో వచ్చి నన్ను పరీక్షల్లో పాస్ చేసే ప్రభు అంటే పాస్ చేయడు. ఎందుకంటే నీ బద్ధకాన్ని వదిలించాలంటే నువ్వు ఫెయిల్ అయిపోవాలి, గుర్తుపెట్టుకో. పాస్ చేయడు. నాకు ఉద్యోగం ఇచ్చే ప్రభు అలా ఇలా తిరుగుతానంటే ఎవడో ఉద్యోగం విలువ తెలిసేంతవరకు నీకు ఉద్యోగం ఎవడో, గుర్తుపెట్టుకో. మనలో నాణ్యత వచ్చేంత వరకు, మనకు విలువలు నేర్పేంత వరకు కొన్ని విషయాలు జరగవు. అలా ఆపేస్తాడు. ఇశ్రాయేలు బాగుపడేంత వరకు 70 సంవత్సరాలు మట్టి తిని బతికారు ఇశ్రాయేలు. వాళ్ళ సంగీతాలు నిశ్శబ్దమైపోయాయి, వాళ్ళ సియోను కీర్తనలు నిశ్శబ్దమైపోయాయి, వాళ్ళ పాటలు పూర్తిగా కనుమరుగైపోయాయి, వాళ్ళ భక్తులు పూర్తిగా కనుమరుగైపోయారు, వాళ్ళ తండ్రులు చనిపోయారు, వాళ్ళ తల్లులు పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ విధవరాండ్లు అయిపోయారు, ఒంటర్లు అయిపోయారు. పూర్తిగా జీవితం ఇంకెట్టిపోతుందో తెలియని టైంలో వాళ్ళు నేర్చుకున్నది ఒకటే, మళ్ళీ ఐగుప్తిలో కనిపెట్టినట్టు చెప్పండి, దేవుని వైపు తిరిగి దేవా మమ్మల్ని విడిపించని పద్యాలు పాడుకున్నారు, పాటలు పాడుకున్నారు. ఆ పాడుకున్న పద్యాల్లో ఒక పద్యమే విలాప వాక్యం. అదే మనం చదివాం. ఆ పాడుకున్న విపరీతమైన కీర్తనలే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 139వ కీర్తన కానీ, 137వ కీర్తన కానీ, 46వ కీర్తన కానీ, ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ కీర్తనలు
చెరలో ఉండి మూలుగుతూ రాసుకున్న పాటలు. స్వచ్ఛమైన ఆరాధన ఎప్పుడు వస్తుంది చెప్పిన? విరిగి నలిగిపోయినప్పుడు వస్తుంది. శోకారాధన ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాగా తినేసి మత్తుకున్నప్పుడు వస్తుంది. నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుంది చెప్పిన? బాధ గుండెల్లో నుంచి వస్తుంది. మూలుగుతూ ప్రార్థన ఎప్పుడు చేస్తుంది చెప్పిన? భారం మీద ఉన్నప్పుడు వస్తుంది. అందుకే ఒక విధంగా శ్రమలు మన జీవితానికి మంచిదే. ఈ దేవుడు ఇదేం దేవుడు అంటే బయట వాళ్ళు చెప్పండి, అదే మా దేవుడు. ఇదేం దేవుడు అంటే అదే దేవుడు. ఎందుకు ఇదేంటంటే అంతే, ఆ దేవుడు అంతే, అలాగే నేర్పిస్తాడు, అలాగే ఉంటాడు. ఈ దేవుడు మాకు జీవిత విలువలు మాకు నేర్పిస్తాడు. బయట వాళ్ళు అనుకుంటారు, మరి శ్రమలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే, శ్రమలో మేమైతే సూసైడ్ చేసేసుకుంటాంరా, శ్రమలో మేమైతే ఏదో ఒకటి తాగేస్తాంరా, శ్రమలో మేము ఏదో ఒక డ్రింక్కైనా వెళ్ళిపోతాం, వ్యసనానికైనా ఏదో ఒకటి వ్యభిచారానికి వెళ్ళిపోతాం. మీరు శ్రమలో ఎలా ఉండగలుగుతున్నారు అంటే అప్పుడు సూత్రం చెప్పండి. మేము శ్రమలో ఎంత ఓపికగా ఎలా ఉండగలుగుతున్నామంటే, ఆ శ్రమలో మా దగ్గర ఒక లంగర్ ఉంది. ఆ లంగరే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచోడు, దయాళుడు, అందుకే బతికేస్తున్నాం. మీరు శ్రమలో ఎలా ఉండగలుగుతున్నారంటే, మా దేవుడు ఓపికతో కనిపెట్టమన్నాడు, కనిపెడుతున్నాం. మరి ఈ సూత్రాలు ఉంటే శ్రమను జయించగలరంటే చెప్పండి, ఎస్, ఈ సూత్రాలు ఉంటే శ్రమలను జయించగలరు. ఇప్పుడు చెప్పండి, రేపు వెళ్ళిపోయి లేదు ఈ ప్రార్థనలో శ్రమను తీసే ప్రభు అంటావా, శ్రమల్లోనే నాకు పాఠాలు నేర్పించని అడుగుతాయి. చెప్పు, నిజంగా చెప్పండి, అబద్ధం అనుకుంటా. ఈ శ్రమల్లో నాకు పాఠాలు నేర్పించాలనుకుంటే నేర్పించరు. శ్రమలు తీయొద్దు, శ్రమలను జయించే శక్తిని. అప్పటి వరకు నీ బలమైన హస్తముల కింద అణిగిమనుకుంటాను దేవా, నాకు ఓపికను దయచేయి. నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడివి, నమ్మదగిన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ లైట్లు కూడా ఆగిపోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.